జరగాలని చెప్పేసి ఒక డిమాండ్. దేశం మొత్తం మీదగానే జనాభా కులగాలం జరగాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అది వస్తే కానీ వారికి రావాల్సిన వాటా రిజర్వేషన్స్ వస్తుంది కావు. దీన్ని అడ్డుకోవడానికి బీజేపీ వాళ్ళు యూనిఫైడ్ కామన్ సివిల్ కోడ్ పెడుతున్నారు. అంటే యూనిఫైడ్ కామన్ సివిల్ కోడ్ అంటే మతాన్ని చూపించి రకరకాల పద్ధతుల్లో ఇబ్బంది పడ్డ సజావు జరగడానికి వాళ్ళ ప్రయత్నం. ఇది పుట్టుకం కానీ గణన జరగాల్సింది. జరిగితేనే ఎవరెవరు ఎంత ఉన్నారో దానికి ఎంత బెనిఫిట్ జరిగించాలి, అటువంటి రావాలని చూసు. ఈ న్యాయమైన పోరాటం, ఈ న్యాయమైన పోరాటం 7 రోజులు జరుగుతూ ఉంది. దీనికి మొత్తం సిద్ధేశ్వరు, జక్కని సంజయ్ ఇద్దరు కూడా పీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు 7వ రోజు జరుగుతాము. ఇలాగ ప్రభుత్వం గుర్తించుకోవాలి. అంటే ఒకవైపున ఇదే రేవంత్ రెడ్డి పీసీ ఎంపీగా ఎన్నికల ముందు ఇవన్నీ చేస్తానని చెప్పాడు. పీసీ సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తాను, రిజర్వేషన్స్ చెప్పారు. చెప్పే ఎందుకు రైతులు పట్టించుకోవడం లేదు. ఇంకా ప్రయారిటీస్ కేవలం ఒకవైపు ఉంటుందా, పేద ప్రజలు, బీసీలు, ఎస్సీలు ఈ వీళ్ళపై కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. అది ఇక్కడి నుంచి ఇది నిజమైనటువంటి జినైనటువంటి సమస్యలకి మీరు హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీని అమలు చేయడానికి ఈ వర్గాలు మీరు 2 రోజుల తర్వాత వాళ్ళు బాడీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు డిజేబుల్డ్ అయితే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఎదురుకి ఏమి జరిగినా ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ లోపల స్పందించి తగిన మెకానిజం ఏర్పాటు చేయించి స్పష్టంగా హామీ ఇవ్వాలి.